ఇప్పుడు ఇది 5-6 నిమిషాలు నానబెట్టుకున్న శనగపప్పు ముక్కలు. ఈ శనగపప్పు ముక్కల్ని మనం పోపులో వేసుకుంటప్పుడు 5-6 నిమిషాలు నానబెట్టి పోపులో వేసుకుంటే అస్సలు మాడిపోదు. అదే మనం ఉట్టిగా వేసుకుంటే పోపులో మాడిపోతుంది, లేదంటే గట్టిగా అవుతుంది. కాబట్టి ఇట్లా నానబెట్టి వేసుకున్నాం అనుకోండి, ఎంతసేపు ఉంచినా కానీ మాడిపోదు, గట్టిగా కాదు. ఎందుకంటే మనం పప్పు దినుసులు వేసినాకనే మిగిలిన వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మిగిలిన ఇంగ్రీడియంట్స్ అవి వేసుకుంటాం కదా. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకునే లోపు మనకు ఉట్టిపప్పు వేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది. ఈ విధంగా మనం ఒక 5-6 నిమిషాలు నానబెట్టి వేసుకుంటే అస్సలు మాడిపోదు. ఇప్పుడు నేను ఇది పులిహోరకు పోపు చేసిన ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అట్లనే వేరుశనగలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, పసుపు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసిన. పులిహోర అంటేనే ఇంగువ కదా, కొద్దిగా ఇంగు వేసి మంచి రుచిగా చేసిన. ఇక పప్పు ముక్కలు కూడా అస్సలు మాడిపోలే, ఎంత మంచిగా ఉన్నాయి కదా. తింటప్పుడు కూడా అంతే రుచిగా ఉంటాయి, పంట కింద తగులుతూ. ఈ పులిహోర అంతా మొత్తం కలిపేస్తానా, కమ్మని పులిహోర రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరి.